రామాయణంలో ఉంది. ఈ బండక ఋషి కుమారుడు ఋష్యశృంగుడు. అతని కుమారుడు అదఋషి. అతనిని అదర్శి అని కూడా అంటారు. అతడు నరసింహస్వామి భక్తుడు. అతనికి స్వామివారిని ప్రత్యక్షంగా చూడాలని కోరిక పుట్టింది. ఆంజనేయ స్వామి సలహా మేరకు తపస్సు చేయగా స్వామి ప్రత్యక్షమవుతాడు. ఆ ఉగ్ర నరసింహమూర్తిని చూడలేక శాంతి స్వరూపంతో కనిపించమని యాదర్శి కోరగా స్వామివారు కరుణించి లక్ష్మీ సమేతుడే దర్శనమిచ్చి ఏం కావాలో కోరుకోమంటే యాదర్శి స్వామి వారికి శాంతమూర్తి రూపంలోనే కొలువై కొండపై ఉండిపోమ్మని కోరాడు. ఆ విధంగా లక్ష్మీ నరసింహస్వామి కొండపై అలా కొలువై ఉండిపోయాడు. కొన్నాళ్లకు స్వామివారిని వేర్వేరు రూపాల్లో చూడాలనిపించి యాదర్శి మరలా తపస్సు చేశాడు. అతని కోరిక మేరకు స్వామివారు జ్వాలాయోగ నంద గండభేరుండ నరసింహ రూపాల్లో దర్శనమిచ్చాడు. అందుకే ఈ క్షేత్రాన్ని పంచ నరసింహ క్షేత్రం అంటారు. ఆ